మన దేశ రాజధాని ఢిల్లీ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఎయిర్ పొల్యూషన్. ఆ తర్వాత ఎయిర్ పొల్యూషన్ మధ్యలో ఇండియా గేట్. 2019లో 42 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యం వల్ల చనిపోయారు. మన భారతదేశంలో 20 లక్షల మంది ప్రతి సంవత్సరం ఇదే కారణంగా మరణిస్తారు. నేను చేసిన లాస్ట్ వీడియో ఎలక్ట్రిక్ వెహికల్స్ వెనక దాగి ఉన్న నిజం. ఆ వీడియోలో ఈవీ తయారీలో లోపాలను నేను ఎక్స్ప్లెయిన్ చేశా. ఆ లోపాలు ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలు వాయు కాలుష్యానికి పరిష్కారంలో భాగంగా ఉందని గుర్తుంచుకోవడం చాలా అవసరం. నేను నెక్స్ట్ 1 or 2 వీడియోస్లో ఎయిర్ పొల్యూషన్ ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మొదటి భాగంలో ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటో డీటెయిల్‌గా చూద్దాం. ఇందులో కొన్ని విషయాలు తెలుసుకున్నాక మీరు ఆశ్చర్యపోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఈ కాలుష్యానికి కారణాలు, ఇంకా సమస్యకు పరిష్కారాలేంటో చెప్తాను. చాలా రకాల పొల్యూటెంట్స్ ఎయిర్ పొల్యూషన్‌కి కారణమవుతాయి. మొదటగా కెమికల్ పొల్యూటెంట్స్ అంటే సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ మరియు కార్బన్ మోనాక్సైడ్ అన్నమాట. ఈ గ్యాసెస్ ఫ్యాక్టరీలు, కార్లు విడుదల చేస్తాయి మరియు ఇంధనాలు కాల్చడం వల్ల కూడా విడుదలవుతాయి. ఇవి గాలిని కాలుష్యితం చేసి మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకి సల్ఫర్ ఆక్సైడ్స్ రెస్పిరేటరీ సమస్యలకి దారితీస్తాయి. కార్బన్ మోనాక్సైడ్ మన బాడీకి అవసరమయ్యే ఆక్సిజన్ సప్లైని తగ్గిస్తుంది. దీనివల్ల అలసట మరియు మైకం వస్తాయి. నెక్స్ట్ ఫిజికల్ పొల్యూటెంట్స్. ఫిజికల్ పొల్యూటెంట్స్ లో చాలా చిన్న పార్టికల్స్ ఉంటాయి. PM2.5, PM10, దుమ్ము మరియు పొగ. PM అంటే పార్టిక్యులేట్ మ్యాటర్. ఇవి గాలిలో వేలాడుతున్న చాలా చిన్న పార్టికల్స్. ఇవి మన లంగ్స్ లోకి ఎంటర్ అవుతాయి. లంగ్స్ లో ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసి ఆస్తమాని పెంచుతాయి. దీర్ఘకాలంలో గుండె వ్యాధులకు కారణమవుతాయి. PM2.5 చాలా డేంజరస్ ఎందుకంటే ఇవి లంగ్స్ లో లోతుగా చేరగలవు. ఇంకా ఫైనల్ కేటగిరీ బయోలాజికల్ పొల్యూటెంట్స్. ఈ కేటగిరీలో పోలెన్ అంటే పూల నుంచి వచ్చే పొడి, ఇంకా విత్తనాలు నుంచి వచ్చే ఇతర చిన్న కణాలు గాలిలో తేలుతాయి. ఇవి అలెర్జీ, ఆస్తమా మరియు కొన్ని శ్వాసకోశ సమస్యలకు దారితీస్తాయి. సో ఎయిర్ పొల్యూషన్ అంటే కెమికల్, ఫిజికల్ మరియు బయోలాజికల్ పొల్యూటెంట్స్ అన్నీ కలిసి మన హెల్త్ ని, ఎన్వైర్న్మెంట్ ని ప్రభావితం చేస్తాయి. ఇంకా క్లైమేట్ చేంజ్ కి కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఎయిర్ క్వాలిటీని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తో కొలవడం జరుగుతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని షార్ట్ గా AQI అని అంటారు. AQI ఒక సింపుల్ నంబర్. గాలి నాణ్యతని మరియు ఆరోగ్యంపై ప్రభావాన్ని తెలుసుకునేందుకు. AQIని లెక్కించేందుకు ప్రధాన పొల్యూటెంట్స్ అయిన PM2.5, PM10, ఓజోన్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్ ని పరిగణంలోకి తీసుకోబడతాయి. వీటిని మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ లేదా పార్ట్స్ పర్ మిలియన్ లో కొలుస్తారు. WHO PM2.5, PM10 మరియు ముందుగా చెప్పిన ఇతర ప్రధాన కాలుష్య కారకాలకు విడివిడిగా స్టాండర్డ్స్ ని అందిస్తుంది. PM2.5 యొక్క యాన్యువల్ ఎక్స్పోజర్ 5 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ మించకూడదని WHO సిఫార్సు చేసింది. PM10 ఏమో 15 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ యాన్యువల్ ఎక్స్పోజర్ కన్నా తక్కువ ఉండాలని, ఇంకా ప్రతి పొల్యూటెంట్ కి ఇలాగే రికమెండేషన్స్ ఇచ్చింది. ఇవి ఆరోగ్య ఫలితాలపై దృష్టి పెట్టినప్పటికీ సాధారణ ప్రజలకు అర్థం చేసుకునేందుకు కష్టంగా ఉంటాయి. సులువుగా చేసేందుకు దేశాలు AQI సిస్టమ్ కోసం విడివిడిగా WHO ఇచ్చిన స్టాండర్డ్స్ ని వాడి ఒక సింపుల్ నంబర్ గా మార్చింది. PM2.5 ని సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇది PM2.5 తీవ్రత ఆధారంగా చేయబడుతుంది. ప్రతి పొల్యూటెంట్స్ కి వెయిటేజ్ ఉంటుంది. 0 to 50 AQI అంటే సేఫ్, 51 to 100 అంటే మోడరేట్, 101 to 200 అంటే అన్హెల్దీ ఫర్ సెన్సిటివ్ గ్రూప్స్, 201 to 300 అంటే అన్హెల్దీ ఫర్ ఎవ్రీవన్, 301 to 500 అంటే హజార్డస్. హజార్డస్ AQI ఉన్నప్పుడు ప్రజలను ఇండోర్స్ ఉండమని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇండియన్ సిటీస్ లో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందో చూడండి. ఈ వెబ్సైట్ కి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. చాలా తక్కువ గుడ్ కేటగిరీలో ఎయిర్ క్వాలిటీ మనకు కనిపిస్తుంది. గుడ్ అంటే గ్రీన్ కలర్ ఈ మ్యాప్ లో.
ట్రాఫిక్, పొగమంచు లేకపోతే లేదా ఢిల్లీలో మనం లేకపోతే చుట్టూ ఎయిర్ పొల్యూషన్ లేదని మనం అనుకుంటాము. కానీ వాస్తవంగా మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు మోడరేట్ లేదా అన్‌హెల్తీ ఫర్ సెన్సిటివ్ గ్రూప్స్ కేటగిరీ ఉన్న ఎయిర్ క్వాలిటీ ప్రదేశంలో ఉండొచ్చు. సమస్య ఏంటంటే ఈ మోడరేట్ మరియు అన్‌హెల్తీ క్వాలిటీని మనం సాధారణీకరించాము. ఢిల్లీ మరియు ఎన్‌సీఆర్‌లో ఎక్కడైతే తరచుగా గాలి నాణ్యత ప్రమాదకార స్థాయిలను దాటుతుందో వాటితో మనం ఉన్న ప్రదేశాలను పోల్చడం వల్ల ఈ మోడరేట్ మరియు అన్‌హెల్తీ కేటగిరీలను మనం నార్మల్ అని అనుకుంటాము. మనం గుర్తుపెట్టుకోవాలి, మన చుట్టూ ఉన్న గాలి మనకు ఆరోగ్యకరమైంది కాదని. ఇది మనకొక సూచన, మన గాలి నాణ్యతను వెంటనే మెరుగుపరుచుకునేందుకు. 100 దాటగానే అమెరికాలో ప్రజలను స్పెషల్‌గా ఈ సెన్సిటివ్ గ్రూప్స్‌ను అలర్ట్ చేస్తారు. కానీ మనకు కనీసం మనమున్న నగరాలలో ఈరోజు ఎయిర్ క్వాలిటీ ఏంటో తెలీదు. వేగవంతమైన పట్టణీకరణ మరియు ఆర్థిక అభివృద్ధి కారణంగా భారత్ లాంటి మిడిల్ ఇన్కమ్ దేశాల్లో ఎయిర్ క్వాలిటీ తగ్గిపోతుంది. హై ఇన్కమ్ కంట్రీస్ ఏమో స్ట్రిక్ట్ రూల్స్‌తో వాళ్ళ ఎయిర్ క్వాలిటీని మెరుగుపరుచుకున్నారు. కానీ ఢిల్లీ వంటి నగరాలు వాహన ఉద్గారాలు, పారిశ్రామిక కార్యకలాపాలు మరియు బయోమాస్‌ని కాల్చడం వల్ల భయంకరమైన కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ఢిల్లీ వంటి తీవ్రమైన సందర్భాల్లో నవంబర్ నెలలో ఎయిర్ క్వాలిటీ 1000 కూడా దాటుతుంది. ఇది హజార్డస్ కేటగిరీ నెంబర్ కన్నా చాలా మించిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే పొల్యూటెంట్స్ కాన్సంట్రేషన్ ఎంత తీవ్రంగా ఉందంటే హెల్త్ ఎమర్జెన్సీ వయస్సుతో వ్యాధులతో సంబంధం లేకుండా అందరికీ డిక్లేర్ చేయబడుతుంది. ఇట్లాంటప్పుడు అడుగు బయట పెట్టడం కూడా ప్రమాదమే. ఈ గాలిని పీల్చడం విషపూరితమైన గాలిని పీల్చడంతో సమానం. ఇటువంటి భయానక స్థాయి కాలుష్యం ప్రజారోగ్యం గురించి మాత్రమే కాకుండా భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ ఏవైతే మనకు హక్కులున్నాయో వాటి మీద కూడా ప్రశ్నలు తీసుకొస్తుంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ప్రకారం రైట్ టు హెల్దీ ఎన్వైర్న్మెంట్ అంటే స్వచ్ఛమైన పర్యావరణం కోసం హక్కుని కూడా కలిగి ఉంటుంది. అంటే ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేందుకు మరియు కాలుష్య రహిత వాతావరణంలో జీవించే హక్కు ఉంది. ఈ రాజ్యాంగ రక్షణ ఉన్నప్పటికీ అనేక భారతీయ నగరాలు ప్రాథమిక గాలి నాణ్యత ప్రమాణాలను కూడా అందుకోవడంలో విఫలమయ్యాయి. వాయు కాలుష్యాన్ని పరిష్కరించడం పర్యావరణ న్యాయం మరియు రాజ్యాంగ బాధ్యత. ఎందుకంటే ఇది ప్రజారోగ్యంపై మరియు ఆర్థిక అభివృద్ధికి సంబంధించింది కాబట్టి. నేను రాజ్యాంగ హక్కుల గురించి చెప్పాను, కానీ మన భారత రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ డ్యూటీస్ని మర్చిపోకూడదు. It shall be the duty of every citizen of India to protect and improve the natural environment, including forests, lakes, rivers, and wildlife, and to have compassion for living creatures. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.